పులివెందుల నాయకుడు పార్థసారథి రెడ్డి తీరుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఈ మేరకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. తాను చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరానని ఆయన వెల్లడించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని క్రమశిక్షణ కమిటీ మందలించిందని పార్థసారథి రెడ్డి అన్నారు. క్రమశిక్షణ సంఘం పెద్దలు ఈరోజు వర్ల రామయ్య గారు, కొనకల్లు నారాయణ గారు, పెద్ద ఆయన షరీఫ్ గారు పిలిపించారు. క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యాను. విజిల్ దాంట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడినందుకు సంజయ్ షెడ్డి గారు, మాకు పార్టీకి లీడరు చంద్రబాబు నాయుడు గారు, మాకు తండ్రి వంటి వారు, పార్టీ పైన వారిపైన అనుచితంగా మాట్లాడినందుకు ప్రథమ తప్పుగా మన్నించమని కోరినాను. హృదయపూర్వకంగా స్వీకరించినారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రవర్తిస్తాను, నిబద్ధత కలిగి అని చెప్పడం జరిగింది. వారు సరే ఓకే, ఇక మీదట జరగకుండా, ఇక మీదట ఏమైనా జరిగితే ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చు అని చెప్పాను. వారికి క్షమించి, మన పార్టీలో కుటుంబ సభ్యుని కాబట్టి పెద్ద ఆయన్ను అందుకు ఇవన్నీ కూడా వివిధ మీడియాల ద్వారా, వివిధ టెలివిజన్ మీడియాల ద్వారా అన్నింటినీ ఖండించమని ఆదేశించినారు. ఇక మీదట వైసీపీని ఎక్కడెక్కడ వారు చేసినటువంటి అన్యాయాలను చీల్చి చెండాడుతానని వారికి వినయపూర్వకంగా తెలియజేయడం.